జై శ్రీరామ్. నేను మీ సంపత్ రజిత. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీర్వాదం మనందరి పైన ఉండాలండి. శివరాత్రి రోజు మార్నింగ్ అండి ఇది. పనంతా అయిపోయిన తర్వాత మా ఊరు పొలిమేరలోనే శివాలయం ఉంటుందండి. ఊరు పొలిమేరలో శివాలయం ఉంటే చాలా మంచిదంట. అక్కడ ఉన్న ఊరికి కానీ మనం వెళ్ళి ఏది కోరుకున్నా అది జరుగుతుంది అని అనడానికి నా ఎక్స్పీరియన్సే సాక్ష్యం. అంటే నేనే చెప్తున్నా, నేను ఫేస్ చేసిన అలా జరిగింది కూడా మాకు. సో వితిన్ 3 monthsలోనే మేము అనుకున్నది కూడా జరిగింది. శివుడు అంటేనే అభిషేక ప్రియుడు కదా. సో అభిషేకం అంటే ఇంకా ఆయనకి దానికన్నా ప్రీతిదాయకం ఇంకొకటి ఉండదు. సో శివరాత్రి రోజు గర్భగుడిలో అంతమందిలో మాకు మార్నింగ్ సూర్యోదయం అయ్యే టైంలో మాకు ఈ అదృష్టం దక్కిందంటే ఇంకా రామేశ్వర ఆశీర్వాదమే అనుకోవాలి. సో ఆ రోజు ఇద్దరం ఉపవాసమే కాబట్టి ఇంకా మంచిగా డివోషనల్గా మంచిగా పీస్ఫుల్గా జరిగిపోయిందండి. అభిషేకం కూడా మాకు కూడా మనశ్శాంతిగా మంచిగా అనిపించింది. చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి. ఆ శివాశీస్సులు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అభిషేకం అయితే మాకు ఇలా మంచిగా ప్రశాంతంగా జరిగిపోయింది, ఏ హడావిడి లేకుండా. సో మా పాప కూడా గర్భగుడిలో అభిషేకం చేస్తుందండి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి డివోషనల్గా మనం చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. సో ఇంకా ముందు ముందు ఈ టెక్నికల్ ఫీల్డ్లో వాళ్ళు నెగ్గాలంటే వాళ్ళకి డివోషనల్గా ఉండాలి అండి. అదొక శక్తి, వాళ్ళకు ఒక విల్ పవర్ అనేది ఉండాలి. సో ఇట్స్ మై కైండ్ సజెషన్. నెక్స్ట్ మనకు ఇంట్లో జాగరణ ఉంటుంది కదా. ఇదైతే మట్టి పాత్రలండి, అంటే చిప్పలు అంటాము, మేమైతే చిప్పలు అంటాము. ఇప్పుడైతే ప్రాక్టికల్గా అదే మెటల్తోని అల్యూమినియం ఇంకా ఇట్లా కాఫర్ అట్లా వస్తున్నాయి కదా. వాటికంటే బెటర్ మట్టి ప్రతిమలలోనే మనం జాగరణ చేయాలి. సో చిన్నప్పుడైతే మా అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్వప్నాన్ని ఉంటుండే, వాళ్ళ ఇంటికి ఈ చిప్పలు తేయడానికి ఇంకా మట్టి కుండలు తేవడానికి వెళ్తుండే. కండగడ్డ అంటారు కదా, మేమైతే కండగడ్డ అంటాం కరీంనగర్లో. సో అది ఉడకబెట్టడానికి ఆ మట్టి పాత్రలు తేవడానికి వెళ్తుండే. దాంతో పాటు నేను వెళ్ళేదాన్ని. సో చిన్న చిన్న కుండలు, చిన్న చిన్న చిప్పలు తెచ్చుకునేదాన్ని. ఆ కుండకి ఇంకా ట్యాప్ ఉంటుండే, అందులో వాటర్ పోసుకొని ఇట్లా తాగుతుంటే మట్టి స్మెల్ కూడా ఎంత బాగుంటుందో. మట్టి స్మెల్ చాలామందికి నచ్చుతుంది కదా, నాకు కూడా ఇష్టం. నెక్స్ట్ అందులో వాటర్ పోసి కాసేపు అట్లా పక్కన పెట్టిన తర్వాత ఇట్లా మట్టి ప్రతిమలను అలా మంచిగా విభూతితోని లేదంటే సున్నంతో పూస్తారు, కానీ నేనైతే విభూతి పెడతాను, ఎందుకంటే తనకు స్వామివారికి అదే ఇష్టం కాబట్టి. సో అట్లా. నెక్స్ట్ ఇది మా పాతిల్లు అండి. మాకు శివాలయంలో ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందో శివలింగం అట్లా ఇక్కడ మట్టితోనే ఉంది. మనకి పెద్దవాళ్ళు ఎన్నో సమస్యలు ఫేస్ చేసి మనకు ఆ దేవుళ్ళు అనేటివి అట్లా పెడతారు కదా, వాటిని మనం కూడా హ్యాండిల్ చేయగలగాలి. అలా చేసినప్పుడే ఆ ఇల్లు మంచిగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకైనా మనకైనా మంచి జరుగుతుంది. సో అది. నెక్స్ట్ నైట్ అండి, జాగరణ అయిపోయిన తర్వాత ఇంట్లో శివలింగము ఇంకా జాగరణ చూడండి, అందరు దండం పెట్టుకోండి. అందరికీ మంచిగా ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలి. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మాకు దగ్గరలో ఉన్న ఊరు పొలిమేరలో ఉన్న శివాలయం కాకుండా మేము ఇంకా రామాలయం దగ్గర శివాలయం ఉంటుంది, రామాలయంలోనే శివాలయం ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము. కొంచెం అది ఇంకా సెంటిమెంట్ టెంపుల్, అంటే మాకు చాలా డేస్ నుండి మేము అక్కడికి వెళ్తాం. సో అది ఇంకా సెంటిమెంట్ టెంపుల్. అక్కడికి వెళ్ళాము. డైరెక్ట్గా శివయ్య అభిషేకము ఇట్లా కళ్ళారా చూస్తుంటే 2 కళ్ళు ఇట్లా సరిపోవట్లేదండి. నిజంగా అదృష్టం మనందరికీ ఉండాలని చెప్పేసి మన ఛానల్లో నేను ఇలా వీడియో చేసి పెడుతున్నానండి. చూడండి, దేవుడి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలి. సో నెక్స్ట్ నైట్ అంతా ఇలా జాగరణ అనేది జరిగింది. మాకు మంచిగా స్వామివారిని స్మరించుకుంటూ ఆ స్వామివారి దర్శనం అయితే ఇలా, ఆ దర్శన భాగ్యం అయితే మాకు ఇలా జరిగింది. ఎన్ని అభిషేకాలు, ఎంత మంచిగా చెవులకి అట్లా ఇంపుగా, మనకి మనసు కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చూడండి. చూస్తుంటేనే అలాగే చూడాలనిపిస్తుంది. సో అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి అలంకరణ ఇలా ఉంది. జై శ్రీరామ్. ఎంత బాగున్నాడు కదా. సో నెక్స్ట్ డే ఇది మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు డే అంతా ఉపవాసం ఉన్నాం కదా. సో
కొంతమంది అదే రోజు నైటు ఉపవాసం వదిలేస్తారు. కానీ మేమైతే కంప్లీట్‌గా 1 డే ఉంటాం. నెక్స్ట్ డే పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇలా నైవేద్యం ఇదంతా వంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ అనేది వదిలేస్తామండి. సో, అందుకోసమే ఇవన్నీ. మెయిన్ మనకు శివరాత్రి రోజు చిక్కుడుగాయ వంకాయ కర్రీ చేస్తాము. నెక్స్ట్ నేను చిక్కుడుగాయ వంకాయ ప్లస్ సోరకాయ పప్పు ఇంకా చారు ఈ 3 ఐటమ్స్ అయితే చేశానండి. ఇవి శివరాత్రి రోజు ప్రత్యేకించి కర్రీ ప్లస్ స్వామికి బోనం అంటారు కదా, అది చేయడానికి ఆ 2 ప్రత్యేకించి ఆ పాత్రలు తీసుకున్నాను నేను. అక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నా పూజ మార్నింగ్ పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అయితే పూజ అయితే మళ్ళీ చేసుకోవడం ఉంటుంది కదా. సో మళ్ళీ అంతా నీట్గా చేసి మళ్ళీ మార్నింగ్ అంతా పని అంతా చేసుకున్న తర్వాత ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షేమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షేమామృతాత్. సో పూజ కంప్లీట్ అయింది, వంటలు కూడా కంప్లీట్ అయ్యాయండి. సో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మేము ఇందులోకి వచ్చి ఇంకా మేము కూడా తింటున్నాము. సో మా పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందులో స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యం వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చి తింటున్నామండి. సో పూర్తి ఉపవాసము ఇంకా జాగరణ అయితే మంచిగా మేము అనుకున్నట్టు మనస్ఫూర్తిగా కంప్లీట్ అయిందండి. సో చిన్నప్పుడు ఈ ఇస్తారాకులు ఉంటాయి కదా, ఈ పేపర్ ప్లేట్స్ కన్నా 100 రెట్లు వినయమండి, చుట్టాకులు ఉంటాయి కదా. సో అవి చిన్నప్పుడు అయితే నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆకులను తీసుకొచ్చి కుట్టుకొని మరి నేను సాటర్డే అందులో తినేదాన్ని. సో ఆ మెమొరీ మళ్ళీ ఇప్పుడు నాకు రిపీట్ అయింది. తను ఎక్కడనో దొరకలేదు, బట్ వీటిని వెతుక్కొని మరీ తీసుకొని వచ్చిండు. వీటిని మళ్ళీ నేనే కుట్టి సో అందరం అందులో తింటున్నాము. వాళ్ళు మా పెద్దవాళ్ళ పిల్లలు, ఇంకా మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా పాప బాబు 4 పిల్లలు. మా పిల్లలు మంచిగా 4 మా పిల్లలు మంచిగా కలిసి ఉంటారండి. సో ఫస్ట్ నుండి తను మా సారు మా మ్యారేజ్ కన్నా ముందు నుండి ఉపవాసం అనేది చాలా కఠినంగా చేస్తుండే. ఇంకా ఎట్లా అంటే కనీసం వాటర్ కూడా తీసుకోకుండా ఫుల్ డే కంప్లీట్గా ఉంటుండే, నైట్ కూడా మొత్తం కంప్లీట్గా జాగరణ చేస్తుండే. సో ఆ కష్టం చూసి నాకు ఉండాలనిపించింది. ఇంకా అప్పటి నుండి నేను కూడా ఉపవాసం ఉంటున్నానండి. సో ఇప్పుడు ఇద్దరం చాలా ఇయర్స్ నుండి మేము శివరాత్రి జాగరణ ఉపవాసం ఉంటున్నాము. సో చాలా మంచిదండి మనకి, ఫ్యామిలీ పరంగా కానీ మనకు డివోషనల్గా కానీ చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారే కదండి, వీలైతే మీరు కూడా చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఇంటి ఆడబిడ్డ.